హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ మనం చేసుకోబోయే వెరైటీ ఉప్మా. దీన్నే టమాటో బాత్ అని కూడా అంటారండి. కానీ ఏంటి ఇంత ఈజీ రెసిపీ కూడా చూపించాలా అని అనుకోవచ్చు. అవునండి, ఇది ఈ విధంగా తయారవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది. అంటే నాలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది ఉండుంటారు కదండి, ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి అనేది. ఉప్మాని కొంతమంది ఇలా స్మూత్గా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది రవ్వగా తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా స్మూత్గా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈజీ మెథడ్లో మీకు చూపిస్తానన్నమాట. కానీ అద్భుతం అండి, తింటుంటే చాలా చాలా అద్భుతం అన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను. ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ చక్కగా బారుగా కట్ చేసుకున్న, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో. ఇవన్నీ ఏది మిస్ అవ్వకూడదండి. ఇవన్నీ ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది. నేను చూపించేవన్నీ ఉండాలి. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినవన్నీ ట్రై చేసి చూడండి, చాలా 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 టేస్ట్గా ఉంటుంది. నేను మా ఇంట్లో 4 కోసం చేస్తున్నాను. నేను ఉప్మా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, అందుకని 1 గ్లాసున్నర పోసుకుంటున్నానండి. గ్లాసున్నర అంటే యాక్చువల్గా ఒక 6 మెంబర్ వరకు వస్తుంది నార్మల్గా తింటే. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మా 4కి సరిపోతుంది అన్నమాట. చూస్తారు కదా, రవ్వని శుభ్రంగా చూసుకొని ఇది చేసుకోండి. నేను గ్లాసున్నర రవ్వ అయితే పోసాను కరెక్ట్గా. మీరు ఏ కొలతతో తీసుకుంటే ఆ కొలతతో నీళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయినా తీసుకున్నారో ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు నీళ్లు పడతాయండి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు. చెప్పేది చక్కగా గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే నిజంగా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. చూసారా, 6 గ్లాసెస్ తీసుకున్నాను. నెయ్యి కూడా ఉండాలండి కన్ఫామ్గా. ఈ విధంగా నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. 6 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. నెయ్యి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను. నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవన్నీ మనకి ఉండాల్సిన పదార్థాలు. కన్ఫామ్గా వీటిలో ఏది మిస్ అయినా టేస్ట్ మిస్ అవుతుంది. కాబట్టి ఒకసారి నేను చెప్పిన ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకుందామండి పొయ్యి మీద. నేను ఈ గిన్నెలు తెచ్చుకున్న దగ్గర నుంచి ఈ గిన్నె తప్ప నేను ఏది వాడట్లేదండి. నాకు ఇందులో చాలా బాగా వస్తున్నాయి. నాకు ఇది వచ్చేసి 1700 1800 పడింది గిన్నె వచ్చేసి. కర్రీస్ కానీ ఏదైనా సరే ఇందులో నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఈ గిన్నెను వదిలిపెట్టను, అన్నీ ఇందులోనే చేస్తున్నాను. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మన ముక్కలకి సరిపడా ఉండాలండి. నేను ఒక 1/2 కప్పు పోసుకున్నాను. అందులోనే నెయ్యి కూడా వేసుకోండి. మొత్తం నెయ్యి వేయొద్దండి, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం వేసేసి కొంచెం మిగతాది ఇదిగోండి పక్కన పెట్టుకోండి. అది ఎప్పుడు వేయాలి అనేది నేను చెప్తాను. చక్కగా ఆయిల్ వేడెక్కినాక ఇందులోనే మనం ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి. ఇందులో పల్లీలు మాత్రం వేయొద్దండి. పల్లీలు వేస్తే టేస్ట్ మారిపోతుంది. పల్లీ అనేది వేయనే వద్దు. పచ్చెనగపప్పు వేసుకోండి, మినప్పప్పు వేసుకోండి టేస్ట్కి. నేనైతే మినప్పప్పు కూడా వేయనండి, ఓన్లీ పచ్చిపప్పే వేస్తాను. మీకు కావాలంటే మీరు మినప్పప్పు కూడా వేసుకోండి. ఇవి కొంచెం చిట్టపట్టలాడుతున్న తర్వాత పచ్చిపప్పు వేయాలండి. ఎమ్మటే వేసేయకుండా ఆవాలు అనేది కొంచెం వేగాలన్నమాట. లైట్గా చిట్టుపట్టకి సిద్ధంగా ఉన్న టైంలో మనం పచ్చెనపప్పు వేసి ఒకసారి కలుపుకుందామండి.
ఇలా కలపటం వల్ల ఆవాలు కానీ పచ్చెనపప్పు కానీ చక్కగా వేగుతాయి. ఇవి కొంచెం చూసారా కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ముందుగానే మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి లైట్గా కలుపుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువ కట్ చేస్తానేమో అనిపించింది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది స్పైసీగా అయితే సరిపోతుందండి, మేము అంత స్పైసీ తినము. కొన్నిట్లో స్పైసీ తక్కువే తింటాం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి. చూసారా అన్ని పప్పులన్నీ చక్కగా వేగి ఎలా కనిపిస్తున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఉల్లిపాయను కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. సగం వేగిన తర్వాత ఉల్లిపాయ నేను సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చాలకపోతే మధ్యలో మళ్ళీ వేసుకోవచ్చు, చెప్తాను మీకు. చెప్పాను కదండి నేను ఎంత పర్ఫెక్ట్ కుక్కునైతే కాదు, కానీ నాకు వచ్చినవి నాకు ఇష్టమైనవి మాత్రం చాలా టేస్ట్గా అయితే చేస్తాను. ఉల్లిపాయ వేయటం వల్ల అండి త్వరగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది. నేను ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. చూసారా చక్కగా ఎలా కనిపిస్తున్నాయో. స్మెల్ కూడా అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంది స్మెల్. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోండి. టమాటా ముక్కలు కూడా చిన్ని చిన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి. పెద్ద పీసులు కట్ చేయడం వల్ల అంత చూడటానికి బాగోదు, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ టమాటా గుజ్జు అనేది మొత్తం ఉప్మాకి పట్టి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పానని కాదు, మీరు ట్రై చేయండి. ఏదైనా మనం చేసే విధానంలోనే ఉంటుంది. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసాం అనుకోండి టమాటా మొత్తం మగ్గుతుంది అన్నమాట. చూసారు కదా ఈ విధంగా మగ్గుతుంది. మీకు తెలిసిపోతుంది అనుకుంటా టమాటా మగ్గిపోయిందని. ఇప్పుడు ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర లాస్ట్కి వేయొచ్చు కదా అంటారు, లాస్ట్కి వేసుకోవచ్చు. కానీ ఇలా వేయటం వల్ల ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటో, జీడిపప్పు ఇవన్నీ వేసాం కదండి, ఇదంతా ఒక మిశ్రమం అంతా మంచి ఫ్లేవర్తో కూడుకొని ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించవసరం లేదండి. ఊరికే ఒకసారి 2 సార్లు అలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం కొలిసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి పోసేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఉందా లేదా. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఒక 1/2 స్పూన్ వరకు మళ్ళీ వేసుకున్నాను. అది మన టేస్ట్కి తగ్గట్టు కసంలాగా కాకుండా కొంచెం లైట్గా ఉప్పు తక్కువగానే ఉండేలాగా చూసుకోండి. ఇందాక మనం మిగిల్చాం కదండి నెయ్యి కానీ వెన్న కానీ ఇలాంటి ఏదున్నా సరే చక్కగా ఇందులో వేసుకోండి. అది గిన్నె నుంచి రావట్లేదు అనమాట, వేడి నీళ్ళు అవ్వలేదు కదా, ఇప్పుడే కదా వేసింది, అందుకని చెప్పేసి రాలేదు. కొంచెంసేపు ఉన్న తర్వాత నీళ్లు మరుగుతాయి కదండి, మరిగే నీళ్ళలో నీళ్లు తీసుకొని గిన్నెలు వేసుకున్నాం అనుకోండి త్వరగా కరిగిపోతుంది. ఆ నీళ్లు కాగే లోపల, ఒక ఉడికొచ్చే లోపల, మరిగే లోపల మా ఇంట్లో వీటికి చట్నీలు బుట్నీలు ఏం అవసరం లేదండి. ఇద్దరేమో నిమ్మకాయలతో తింటారు, ఇద్దరేమో చక్కెరతో తింటారు. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి మా అమ్మమ్మ గారికి మా వారికి పంచదార, నేను మా అమ్మాయి నిమ్మకాయ తింటాం. మా వాడు కూడా పంచదారేనండి, మా బాబు కూడా పంచదార వేసుకుంటాడు. కాబట్టి మాకు వీటితో తినేస్తే సరిపోతుందండి. మేము చట్నీలు అదేమీ నేను ప్రిపేర్ చేయను. ఇప్పుడే ఉడుకుకి స్టార్ట్ అవుతుంది, ఇంకో 2 నిమిషాలు మనం పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మరుగుతాయి. ఒకసారి కలుపుకోండి ఇలాగా. ఆ పైకి ఆవిరి వస్తుంది చూసారా, ఆ ఆవిరి స్మెల్లే కమ్మగా ఉంటుందండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇందాక గిన్నెలోదేదో కొంచెం నెయ్యి రాలేదనిపించింది, పిసినారు దాన్ని కదండి. ఈ వేడి నీళ్ళు తీసి కొంచెం పోసి అది కరిగినాక ఇందులో పోసాను. ఏది వేస్ట్ చేయను అనమాట, నాకు ఇష్టమైనవి అయితే. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి 2 సెకండ్లు, ఇలా 2 నిమిషాల లోపు మరుగు ఇలా వస్తుందండి. ఇలా మరుగుతూ ఉండాలి వాటర్. చూసారు కదా ఉడకలా ఉడికొచ్చిందంటే ఇంకా మనకి మ్యాగీ లాగా 2 నిమిషాలు అయిపోయినట్టే. మీకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే అండి, ఉప్మా రవ్వ వేసేటప్పుడు మాత్రం స్పూన్తో కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా నేను ఎక్కడా ఆపలేదు, ఒకేసారి ఉప్మా రవ్వ పోయకుండా కొంచెం సన్నగా దారల్లే పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి.
ఇది మాత్రం మెయిన్ అండి. లేదు మీరు ఒక్కసారే పోసేస్తాము సరిగ్గా తిప్పలేదు అంటే ఉండలు కట్టేస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా కొంచెం ఎత్తుగా రవ్వని పెట్టుకొని సన్న దారల్లే పోసుకుంటూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట కలుపుకుంటూ ఉన్నామనుకోండి అయిపోతుందండి. నీళ్లు మరిగే వరకే మనకి ఉప్మా లేట్ అవుతుంది. వన్స్ ఒక్కసారి నీళ్లు మరిగినాయా ఉప్మా రెడీ అయిపోయినట్టే. మనకి 2 నిమిషాలు ఉప్మా రెడీ అయిపోతుంది. నేను ఇది రెడీ చేసే లోపల మా వాళ్ళని ప్లేట్లు పెట్టేయమంటాను. ఎందుకంటే ఉప్మా అనేది వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరిపోయినాక తిన్నా కూడా బాగానే ఉంటుంది. బట్ మాకు వేడివేడిగా ఇష్టం. మనకి భోజనాల్లో వాటిలప్పుడు పెడతారు కదండి టిఫిను టమాటా బాత్ అనేది, దాంట్లో నూనె ఎక్కువ వేస్తారు లేదా డాల్డా అలాంటివి ఎక్కువ వేస్తారు. మనం కొంచెం ఆరినా కూడా టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నేను వేసుకోనండి, మాకు ఇది సరిపోతుంది, తినేస్తాం. ఉడికిపోయిందండి, చూసారు కదా. ఈ విధంగా పలుచగా ఉండాలి, మరి గట్టి పడకూడదు. ఎందుకంటే మనం తినే టయానికి చిక్కబడిపోతుంది అది. ఇప్పుడు పొయ్యి కట్టేసేద్దామండి. పొయ్యి కట్టేసాను. ఉప్మా అయితే చూసారు కదా ఈ విధంగా ఉండాలి, కొంచెం పలుచగా ఉండాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే ఉప్మా చూసారా ఏ విధంగా ఉందో. చాలా చాలా బాగుంది, తినటానికి చూడటానికి అన్ని రకాలుగా. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకుంటానండి. దీన్ని చక్కగా అందంగా గార్నిష్ చేయొచ్చు. బట్ నేనైతే ఇంట్లోకే కదండి, మనం ఎలా అయినా తినేయచ్చు కదా. అందుకని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని స్పూన్ పెట్టేసుకొని వీడియో తీయటం మర్చిపోయానని లాస్ట్లో తీస్తున్నాను. చూడండి చక్కగా జీడిపప్పులు ఉన్నాయి, ఉల్లిపాయ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఎక్కడ ఏదైనా కనిపిస్తుందా? తింటుంటే మాత్రం అమృతం లాగా ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లైక్, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ ప్లీజ్ అండి.